హాయ్ ఫ్రెండ్స్, ఆర్కెన్ఎస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రైతుల కోసం ఎక్కడికైనా వెళ్తా, హైకోర్టుకే కాదు సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్న కేటీఆర్ గారు లగచెర్లలోని జరిగిన రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చిద్దామంటే ఏకపక్ష నిర్ణయంతో అసెంబ్లీలో చర్చించడానికి వీలు లేకుండా స్పీకర్ గారు మరియు అక్కడున్న సీఎం గారు అనుమతి ఇవ్వకపోవడం ఇది ఎంతవరకు మీకు న్యాయం? రైతుల పక్షాన మాట్లాడకూడదా? అంటే అసెంబ్లీ ఉన్నదే రైతుల పక్షాన మాట్లాడేదందుకు. లఘుచర్ల బాధ్యతల తరపున మాట్లాడదామంటే ఎందుకు మీకు ఇంత భయం? రైతులు చేసిన అన్యాయం ఏంది? లఘుచర్లలోని రైతులు దాడి చేశారని మీరు ఆరోపించి వాళ్ళను కేసులు పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఉన్న కలెక్టర్ నాపై ఎలాంటి దాడి జరగలేదని చెప్పడం జరిగింది. కానీ మీరు ఒక రైతాన్ని చూడకుండా ఏదో టెర్రరిస్టు మావోయిస్టు లెక్క గుండె నొప్పి వచ్చినా కూడా బేడీలు తీయకుండా హాస్పిటల్కి తీసుకుపోవడం ఇది ఎంతవరకు న్యాయం? దీనికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బ్లాక్ టీషర్ట్లతో నిరసనలు తెలిపితే ఒక మంత్రి గారు అవహేళనగా మాట్లాడడం జరిగింది. మీ రైతులకు బేడీలు వేసినాం కదా మీరు వేసుకరా అని ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ప్రభుత్వం మాట్లాడద్దు అన్న విషయాలపై ప్రతిపక్షాలు మాట్లాడవద్దా? ఇది మీకు న్యాయమేనా అని కోరడం జరుగుతుంది. మరో లగచెర్ల పలిమేల దక్కన్ సిమెంట్కు పేద రైతుల భూములు, కాస్తు భూములకు కాంగ్రెస్ పెద్దలేశారు. మరో లగచెర్ల కానున్న పలమేర్ల దక్కన్ సిమెంట్కు పేద రైతుల భూములు ఇవ్వాలని దుద్దిర్ల శ్రీధర్ బాబు గారు కోరడం జరుగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు గారు ఇలాకాలో 300 ఎకరాల భూములు హస్తగతం. 16 ఏళ్ల క్రితమే రైతుల కన్ను గప్పి మంత్రి అంచర్ల పేరిట రిజిస్ట్రేషన్. ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్కు భూములు కట్టబెట్టాలని రైతులను ఇబ్బంది పెడుతున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదిలో కాంగ్రెస్ నిర్వాకం 1.23 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కమిషన్లు పంచుకున్నారు అంటున్న మన మాజీ మంత్రి హరీష్ రావు గారు. అంటే 10 ఏళ్ల పాలనలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇంత అప్పు చేయలే. కాంగ్రెస్ వచ్చి 1 సంవత్సరం పాలనలే 1.23 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు కూడా చేయలే. పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకున్నా కూడా ఒక ఏడాది పాలనలోనే గింత అప్పు ఎలా చేసిళ్ళు? కమిషన్ల కోసమేనా? తెలంగాణ ప్రజల ప్రాజెక్టులు మరియు ఇచ్చిన 6 గ్యారంటీల పైన దృష్టి లేదా అని మన మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. జేపీసీకి జమ్లీ ఓటింగ్ ధర బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. జమ్లీకి మన కేంద్ర ప్రభుత్వం ఓటింగ్ ధర జమ్లీని పెట్టాలా వద్దా అనేది ఓటింగ్ ధర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిన జమ్లీ బిల్లుకు 269 మంది సపోర్ట్ చేయడం జరిగింది. వ్యతిరేకంగా 198 ఓట్లు పడ్డాయి. జేసీపీకి బిల్లులు పంపిస్తామని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. జమ్లీకి అనుకూలంగా దేశంలో 298 మంది ఓటేయడం జరిగింది. కానీ వ్యతిరేకంగా 198 మంది వ్యతిరేకించడం జరిగింది. జమ్లీకి పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకం. జనవరి నుంచి రాష్ట్రానికి నిధులు ఆగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు జనవరి నుండి ఇవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకే ఎలక్షన్లు జరగాలి. జనవరి లోపు కనుక పంచాయతీ ఎలక్షన్లు జరగకపోతే కేంద్రం ఇచ్చే నిధులు కూడా నిలిచిపోతాయి. ఇప్పటికే 680 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ నెల లోపల ఎలక్షన్లు జరగకపోతే జనవరి నుండి కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడికక్కడ బంద్ అవుతాయి. కానీ గ్రామ పంచాయతీలు ఇప్పటికే బకాయిల్లో కూడుకపోయింది. కానీ ఇప్పుడు ఇంకా ఎలా? జనవరి నుండి కేంద్రం ఇచ్చే నిధులు రాకపోతే గ్రామ పంచాయతీలు ఎట్లా నడపాలని ఉన్న అధికారులకు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.